ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న లవ్ సాంగ్ వీడియో ఎడిటింగ్ చేసిన చాలా మంచిగా వచ్చినది. ఈ వీడియో ఎడిటింగ్ కి కావాల్సిన మెటీరియల్స్ లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసిన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకొని మీ బ్రదర్ కొంచెం సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డెమో వీడియో చూడండి. కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తా, జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. రెడ్ మోషన్ యాప్ను ఓపెన్ చేసుకుని రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ పై క్లిక్ చేసి ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ వచ్చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత 2 సెకండ్స్ 7mm కడుకు వచ్చి కాసి గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చి కాసి ఫోటోపై ట్యాప్ చేసి ఎఫెక్ట్ని వచ్చేసి కాపీ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫోటోని డిలీట్ చేసి కాసి వేరే మీడియాపై ట్యాప్ చేసి ఏ ఫోటోతో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని యాడ్ చేసుకోండి. సంథింగ్ ఫొటోస్ దొరకలేవు. ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వచ్చి కాసి రొటేట్ ఆప్షన్ వచ్చి కాసి 90 degreesలో ఫోటోని రొటేట్ చేసుకొని కొంచెం ఫోటోని వచ్చేసి జూమ్ తగ్గించి కాసి కింది లేయర్ చేసి కాసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి కాసి కాపీ చేసుకున్న ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోండి. కొంచెం ఫోటో కిందికి ఇట్లా జరుపుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సరిగ్గా రాలే ఫోటో. సేమ్ ప్రాసెస్ సెకండ్ గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చి కాసి ఫోటోపై ట్యాప్ చేసి ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఫోటోని డిలీట్ చేసుకొని మీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫొటోస్తో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ కనిపించినటువంటి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి రొటేట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఫోటో 90 degreesలో రొటేట్ చేసుకొని ఫోటోని కొంచెం జూమ్ తగ్గించి కాసి పైన ఉన్న ఫోటోని కిందికి జరిపి కాసి బీట్ మార్క్ కాడికి ఫోటోని జరుపుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కాపీ చేసుకున్న ఎఫెక్ట్ని వచ్చేసి పేస్ట్ చేయండి. ఫోటోని కొంచెం కిందికి జరుపుకోండి. అడ్జస్ట్మెంట్ కరెక్ట్ సెట్ అయ్యేలా చేసుకోండి. థర్డ్ ఫోటో అంటే సేమ్ ప్రాసెస్. ఫోటో గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి కాసి ఫోటోపై ట్యాప్ చేసి ఎఫెక్ట్ కాపీ చేసుకొని ఫోటోని డిలీట్ చేయండి. ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని యాడ్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వచ్చి కాసి రొటేట్ ఆప్షన్ క్లిక్ చేసి మొబైల్ ఫోటోని వచ్చేసి 90 degreesలో రొటేట్ చేసుకొని కొంచెం ఫోటో వచ్చేసి జూమ్ తగ్గించి కింద పైన లేయర్ని కిందికి తీసుకొని బిట్ మార్క్ కాడికి వచ్చి కాసి ఫోటో కాపీ చేసుకున్న ఎఫెక్ట్ని వచ్చేసి పేస్ట్ చేసుకోండి. బీట్ మార్క్ 5 సెకండ్ 8mm కడుకు వచ్చి కాసి ఫోటోపై ట్యాప్ చేసుకొని కరెంట్ ఫిల్ క్లిక్ చేసి
మీడియాపై ట్యాప్ చేసి ఫొటోస్ని రీప్లేస్ చేసుకోండి. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని యాడ్ చేసుకొని ప్లస్ ఐకాన్ ఇవ్వండి. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకుంటారో వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకొని ప్లస్ ఐకాన్ ఇవ్వండి. ఇలా ఎండ్ వరకు ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ రీప్లేస్ చేసుకోండి. రైట్, మీకు కావాల్సిన క్వాలిటీలో వీడియోని డౌన్లోడ్ చేసుకోండి.